బద్దం యశోద, పుడేండ్ల రాజగంగు. నా పేరు తరఫున ఏం లేదు, రేషన్ కార్డు ఉందా. నా పిల్లలను చదివించుకోవడానికి కూడా బాధపడి ఒక 4 సంవత్సరాలు ప్రైవేట్ దాంట్లో చదివించిన తర్వాత మా నాన్న నా ఘోష చూడలేక తోలుకొచ్చుకుంటే వాళ్ళకు గురుకుల దాంట్లో సీట్ వచ్చింది. సీట్ వస్తే వాళ్ళు మంచిగా చదువుతారు, సీట్ల మీదనే చదువుతారు. ఇప్పుడు మా పాపకు పోయిన సంవత్సరం నుంచి డబ్బులు పెట్టినా కానీ ప్రతిదీ సరస్వతి తల్లి నాకు అందించింది. అంబేద్కర్ దయ వల్ల గురుకుల దాంట్లో చదివారు నా పిల్లలు. ఇప్పుడు నేవింగ్ సెలెక్ట్ పోయిండు నా కొడుకు, నా బిడ్డ బీటెక్ చేస్తుంది. ఇప్పుడు ఆమెకు 2 సంవత్సరాల నుంచి డబ్బులు పెట్టి చదివిస్తున్నాం. నాకున్న బాధ అంతా ఒకటే, లేనోళ్ళకు నింపుర్రికి అంతే. మా ఊర్లో ఏదైతే అదే. ఇప్పుడు మీరు కైకిలోళ్ళకి 12,000 అదే ఇవ్వండి. ఇల్లు ప్లాట్ లేని వాళ్ళకి ప్లాట్ కల్పించి ఇల్లు కట్టియండి సార్. ఫస్ట్ ప్లాట్లు ఉన్న వాళ్ళు మళ్ళీ కట్టించుకుంటాం మీరు సాయం చేస్తే. మళ్ళీ ఒకటి రైతు భరోసా కూడా 7-8 బిగాలకు ఎక్కేయకండి సార్. ఉన్నోడు అవుతాడు, లేనోడు మళ్ళీ ఇదే బాధలు పడతాం. నాకు 4 బిగాలు ఉంది సార్ మా నాన్నది. మా నాన్న ఇప్పుడు చెప్పు ఇంకా 10 ఏళ్ళ కన్నా మా అమ్మ నాకు రాసిస్తుంది. రాసిచ్చిన తర్వాత నేను పొట్టకు బతుకుతా, కానీ నేను పొట్టకే బతుకుతా. 20 బిగాలు 30 బిగాలు ఉన్న వాళ్ళకి ఇస్తారనుకో, వాళ్ళు ఉన్నోళ్ళు అవుతారు. మేము మందు కూడా తెచ్చేందుకు నాకు బాధ ఉంది సార్. మందు మసాలా తెచ్చేందుకు కూడా నేను ఈ మధు తాతాసుంటోళ్ళనో ఇంకొక అయ్యాసుంటోళ్ళనో ఒక 10,000 తీసుకుపోయి నేను ఇది వేసుకుంటున్నా. ఏంటి 6 నెలల పంట ఖర్చు, మళ్ళీ పంట రాగానే వీళ్ళ బడ్డీలతో సహా కట్టి నాకేముంటలేవు. మళ్ళీ లాస్ట్ వరకు ఒకటే 7-8 బిగాల భూమికి ఇవ్వండి సార్. ఉన్నోళ్ళని చేయకుండా సార్, లేనోళ్ళని ఉన్నోళ్ళని చేయండి. ఇది ఒక్కటే మనవి. నాకే రావాలని నేను ఎప్పుడు అనుకోను. నా కొడుకు ఒక జాబ్ వస్తే వాళ్ళు వాడి కొండ మీద పడి పడతాడు. అంతే సార్. జాగా తెలుసుకోలేదు ఎందుకోసం నాకేమున్నది ఎందుకోసం ఏం దిక్కులేదు. 35,000 మాకైతే లేవు, లక్షలకు లక్షలు మాకు 35,000 తెలంగాణ బ్యాంకులు ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చింది మన తల్లపి రావు, మళ్ళా మనం పిచ్చగల బతిక మన కనుకనేమో సన్నపి పోతాడు, కనుక బియ్యం పైసలు వేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆడమించిండు, ఆ పింఛన్లు వేస్తాడు. మాకు భర్త లేక పిల్లలు లేక మేము కైకిలు చేసుకుని బతుకుతాం. ఒంటరి బతుకమ్మది, మేము ఒంటరి బతుకమ్మది. పిల్లలు లేరు, చెల్లెలు లేరు, ఒంటరి బతుకున్న భర్త లేడు. మేము ఎట్లా బతకాలా? ఇట్లా అయితేనే కావాలి పడతాం కన్నాలు మొత్తం మీకు తెలిసిన ఇంత పంపు ఆ బుక్కెట్ పువ్వు ఓలి పెట్టాలా? ఇంత పంపు ఉన్నది, ఇల్లు లేదు, అడవిలో చేను లేదు. ఇట్లా పోతే ఒకవేళ కార్కిలు ఇస్తాడు వాస్తవమే. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లేదు, కూలి స్థలం ఉన్నది. 12 కిరాయి 10 సొంత కిరాయి బతుకుతున్నా. నాకంటే ఎక్కడ ఇల్లు లేని వాళ్ళు మొత్తం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళకి చూడు, కానీ మా సొంతలకు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టి స్థలం ఉన్న వాళ్ళకు, స్థలం లేని వాళ్ళకు ఏడాది తాగు పెట్టారు. నా కొడుకు బియ్యం వస్తలు ఇప్పుడు 5-10 ఏళ్ళు ఎందుకోసం వాళ్ళకు కొట్టేసి ఏమున్నది మాకు ఒక ఎందుకోసం రావు ఒక భూమి పట్ట ఎక్కియలేదు. చెప్పులు తిరిగినాం. మళ్ళా అంటున్నారు నెల చూసి ఇట్లా చెప్తారు. కాదు
పైసలు రాలేవు మరి రాసుకోలేరు ఏంటి కోసం మేము చేసిన శాత మేము ఎట్లా బతకాలా మేము ఆవిడ పోయినట్టే ఉన్నది మొత్తం చేసుడు అలా కొట్టుకున్నది మరి మేమేం బతకాలి ఎట్లా అస్సలు మమ్మల్ని కేర్ చేయరు కన్నా రేట్ కోసం చేయరు సెక్రటరీ అట్లా కేర్ చేయడు సర్పంచ్ ఇట్లా కేర్ చేయడు మరి ఓట్లు రాగానే మా ఇంటికి రేట్ కోసం అసలు రావద్దు ఇప్పుడు 5 కోట్ల నెల చేసిన పైసలు రాకపోతే ఏం తింటామని చెప్పు ఆఫీసులో మొదలు పట్టించుకోరు మేము మండలం మొదలు పట్టించుకోరు మేము ఎట్లా బతకాలా దిక్కులను పరిచదు అడవిలో షేర్ లేదు ఊళ్ళో కొనుక్కున్నది అడవిలో షేర్ లేదు మేము కైకి చేసుకుని ఎడదాకా బతకాలి చెప్పు మీకు సమస్య అని మందికి మొత్తం గవర్నమెంట్ అన్నట్టు గవర్నమెంట్ ఏమిస్తుంది మాకు రూపాయి దిక్కు అది చేసుకునే పొట్ట ఇప్పుడు చేసి మొక్కలు నడతారు మా కాడికి మేము కుక్కలు ఎక్కున్నాం మేము బతకాలి ఏం తినాలి మేము సార్ చెప్పు తీసుకొస్తాడు గ్రామ పంచాయతీలో తాడ సభ్యులు చేసిన గాంధీ రౌతులు పట్టాడు మా కోళ్ళు ఇవ్వాలి ఇప్పుడు పైసలు ఇప్పుడు బుక్ ఎంత అంటుండు ఏంటి కోసం అంతా నడిమల్లి నిలుచురా మరి ఎట్లా తెలుతలేదు నాకు సార్ మాది గన్నారము చింతలపల్లి ఏమన్నా నేను అయితే మా ఊర్లో ఎప్పుడు ఏ పథకం వచ్చినా ఉన్నవారికి తప్ప పూర్తిగా లేని వాళ్ళకు ఏది అందుతలేదు. ఇప్పుడు దేని ద్వారా అంటే ఒక రేషన్ ఉందండి పూర్తిగా లేని వాళ్ళకి ఇవ్వండి మాకు బీగాలు ఉన్నాయి మాకు ఇప్పుడు వాళ్ళు అయితే కూలి ఇద్దరమ్మ ఆత్మ భరోసా అని వేస్తున్నారు అది ఎట్లా ఇవ్వండి మొత్తమే లేని వాళ్ళకు అసలే కైకిలు కూడా మా ఊర్లో సగం కైకిలు దొరుకుతలేదు సార్ ఆ పసుపులు అవి వేరే అందరి పంట బంద్ చేసినాం సగం పైసలు దొరుకుతలేవు కైకిలు అయితే వాళ్ళు ఏమంటారంటే ఉన్నోళ్ళకి వస్తున్నాయి బిగాలు మళ్ళీ లేని వాళ్ళకి ఏమొస్తలేవు అంటే వాళ్ళకి 12,000 ఖచ్చితంగా మేము ఉండి రాపిస్తాం భూమి ఎవరికైతే లేదు లేని వాళ్ళకు వాళ్ళకి 12,000 ఇవ్వండి ఇండ్లు ఫస్ట్ ప్లాట్ లేని వాళ్ళకి